రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవాళ్ళు ఇండియా కూటమిలోకి రావచ్చు. ఇది ఖర్గే పిలుపు సార్. నిన్న అనూహ్యంగా స్టాలిన్ అండ్ చంద్రబాబు నాయుడు అన్ఎక్స్పెక్టెడ్గానో ఇంటెన్షనల్గానో కలిశారు. కలిసిన తర్వాత అంటే ఇది డిఎంకేను ఎన్డీఏ లాగుతుందా లేకపోతే చంద్రబాబు నాయుడిని ఇండియా కూటమి లాగుతుందా అనే చర్చ మొదలైంది సార్ జాతీయ మీడియాలో కూడా. సో ఏం జరుగుతుంది? కలవడం వల్లనే లాగడం ఉండదు, కలిసినా కలవకపోయినా లాక్కుంటారు. భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల చరిత్ర చూస్తే ఒక్క రాష్ట్రీయ జనతాదళ్ మినహా మిగతా ప్రాంతీయ పార్టీలని ఎప్పుడూ స్థిరంగా లేవు. దిస్ ఇస్ అన్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. సో బీఆర్ఎస్ లాంటి వాళ్ళు మేము కాంగ్రెస్తో కలిసి బీజేపీతో కలవలేదు కదా అని ఆర్గ్యూ చేయొచ్చు. కానీ ఎన్డీఏ మోడీ ఫస్ట్ టర్మ్లో ఇండైరెక్ట్గా బీఆర్ఎస్తో కలిసే ఉన్నారు వాళ్ళు. మిషన్ భగీరథ మోడీ ఇనాగ్రేట్ చేశాడు, హైదరాబాద్ మెట్రో మోడీ ఇనాగ్రేట్ చేశాడు. ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేయకూడదని అంటలేను. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎయిర్పోర్ట్ కదా రిసీవ్ కూడా చేసుకోలే కదా. దాంతో కంపేర్ చేసినప్పుడు దీన్ని చూడాలి. లేకపోతే నార్మల్గా అయితే ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేయడం గర్వకారణం కదా, తప్పేముంది. కానీ ఫండమెంటల్గా ప్రాంతీయ పార్టీల చపల చిత్తత, వారికి ఏది లాభమో, వారి రాష్ట్రంలో ఏది లాభమో అదే వాళ్ళు చేస్తారు. అంతకు మించి ఇదొక విశాల దేశ ప్రయోజనాలు, విస్తృతమైన ప్రజా ప్రయోజనాలు ఇవన్నీ ఎక్కడా ఉండవు. మీరు వాళ్ళకు పొలిటికల్గా లాభం అనుకుంటే కలుస్తారు, పొలిటికల్గా లాభం అనుకుంటే విడిపోతారు. ప్యూర్లీ పార్టీ పొలిటికల్ ఇంట్రెస్ట్. ఇవాళ మీరు గమనించండి, మమతా బెనర్జీ వాజ్పేయి ప్రభుత్వంలో భాగస్వామి. ఎప్పుడైతే బీజేపీ లెఫ్ట్ కాంగ్రెస్ వీక్ అయి బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా తనకు ముందుకొచ్చిందో ఇక అప్పుడు మామూలుగా లేదు, మోడీకి వ్యతిరేకంగా నేనే కాళికాదేవి అనే రీతిలో మమతా బెనర్జీ వ్యవహరిస్తోంది. ఒకప్పుడు ములాయం సింగ్ యాదవ్ బీజేపీతో కలిసిన చరిత్ర ఉంది. కానీ అక్కడ సమాజ్వాదీ పార్టీ బీజేపీకి మధ్య పోటీ ఏర్పడంతో అఖిలేష్ యాదవ్ అనివార్యంగా బీజేపీతో ఫైట్ చేస్తున్నాడు. కరుణానిధి ఒకప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో ఉండే డిఎంకే. సో ఇవాళ అప్పుడు అక్కడ రాష్ట్రంలో బీజేపీతో కలిస్తే నష్టం అనుకొని ఆయన యూపీఏ కూటమిలో ఉన్నాడు. సో తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఉండి విడిపోయి ఎన్నిసార్లు అయింది. నితీష్ కుమార్ అయితే 5 సార్లు శిబిరాలు మార్చాడు. శివసేన బీజేపీతో చాలా కాలం ఉంది. ఇప్పుడు బీజేపీకి తన ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే బయటకు వచ్చింది. సో దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ఇంతకన్నా డిఫరెంట్ బిహేవియర్ ఎప్పుడు చేసింది చెప్పండి నాకు. అందువల్ల ఇలా డిఎంకే ఎన్డీఏకి పోతుందా, టీడీపీ ఇండియా కూటమికి పోతుందా? అనేక సార్లు మారిన వాళ్ళు మరోసారి మారని ఎవరు చెప్పగలరు చెప్పండి? ఇన్నిసార్లు మారండి కదా, చరిత్ర కదా ఇది, కాదని ఎవరు అనలేరు కదా. ఇప్పుడు తెలుగుదేశమే ఉంది, అంతకుముందు వామపక్షాలతో పొత్తుండే. కార్గిల్ యుద్ధానంతరం బీజేపీ పట్ల సానుకూలత ఉంది, వాజ్పేయి పట్ల సానుకూలతోనే వెంటనే టీడీపీ బీజేపీతో పెట్టుకుంది. 2004లో ఓడిపోయారు. ఓడిపోయినాక ఇది చారిత్రక తప్పిదం, మతోన్మాద పార్టీతో మేము పెట్టుకోము, మాది సెక్యులర్. ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీని దించడానికే మేము ఆలోచించాం. లోక్సభ స్పీకర్ పదవిని కూడా మేము కేంద్ర మంత్రులు కూడా బయటకు వచ్చేసాం. ఇవన్నీ చెప్పారు. ఏమైంది? మళ్ళీ 2009లో అలా చెప్పి లెఫ్ట్తో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. మళ్ళీ 2014 వచ్చారు, మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2018లో మళ్ళీ బీజేపీతో విడగొట్టుకున్నారు, ఎందుకంటే మోడీ పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతుందని అనుకున్నారు. మళ్ళీ 2019 అయిపోయినాక మళ్ళీ మోడీతో వైపు ఉన్నారు. సో ఇన్నిసార్లు మారారు కదా, ఇంకోసారి మారడానికి ఏంటి గ్యారంటీ? దిస్ ఇస్ హిస్టరీ కదా. నేను మీకు ఎన్నేళ్ళ హిస్టరీ చెప్పాను? 30 ఏళ్ళ హిస్టరీ చెప్పాను. సో 30 ఏళ్ళ హిస్టరీలో ఉన్న మారంది ఇప్పుడు ఎందుకు కొత్త ట్రెండ్ ఉంటుంది? సో దీనికి ఎగ్జాంపుల్ 30 years ఆఫ్ టీడీపీ పొలిటికల్ అలయన్సెస్ చూడండి. మీరు బీజేపీతో కలిశారు, విడిపోయారు, ఇప్పుడు కలిశారు, మళ్ళీ విడిపోరాడు, ఏం గ్యారంటీ? సో ఈ క్వశ్చన్ ఆటోమేటిక్ వస్తుంది కదా. అదే డిఎంకే కూడా వర్తిస్తుంది, డిఎంకే ఇంకా తక్కువ వర్తిస్తుంది. ఎందుకంటే డిఎంకే ఇటీవల కాలంలో గట్టిగా ఈ 10 ఏళ్ళు అట్లీస్ట్ మోడీ హయాంలో అయితే గట్టిగా మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. అందువల్ల అటు ఇండియా కూటమి ప్రయత్నం చేస్తుంది, ఇటు ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంది. ప్రాంతీయ పార్టీలు ఎటైనా పోవచ్చు, వారి ప్రయోజనాలే తప్ప వారికి ఇంకో ఇంట్రెస్ట్ ఉంటుందని నేను అనుకోను. రేపు స్టాలిన్కు బీజేపీతో ఫైట్ చేయడం వల్ల లాభం అనుకుంటే ఇండియా కూటమిలో ఉంటాడు, బీజేపీతో కలిస్తే లాభం అనుకుంటే ఇండియా కూడా వెళ్తాడు. టీడీపీ ఇప్పుడు బీజేపీతో ఉంటే తనకు పొలిటికల్గా లాభం అనుకున్నంత కాలం బీజేపీతో ఉంటుంది. రేపు బీజేపీ ప్రత్యర్థిగా మారిందనుకోండి, సో ఏదన్నా ఇప్పుడు శివసేనతో ఎలా వ్యవహరించిందో చూసాం. బీజేపీ తన మిత్రపక్షాలతో వ్యవహరించిన చరిత్ర అంతా నీకు అనేక సార్లు చెప్పాను.
బీజేపీతో కలిసిన పీడీపీ కాశ్మీర్లో ఓడిపోయింది, బీజేపీతో కలిసిన శివసేన మహారాష్ట్రలో దెబ్బతిన్నది, ఇప్పుడు బీజేపీతో కలిసిన అకాలీదళ్ పంజాబ్లో దెబ్బతిన్నది, బీజేపీతో కలిసిన జేడీయూ ఇప్పుడు ఈసారి 12 సీట్లు వచ్చాయి కానీ గతంతో పోలిస్తే దెబ్బతిన్నది, బీజేపీతో కలిసిన ఏడీఎంకే బాగా దెబ్బతిన్నది, బీజేపీతో పరోక్షంగా కలిసిన నవీన్ పట్నాయక్ ఘోరంగా దెబ్బతిన్నాడు, బీజేపీతో పరోక్షంగా కలిసిన జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు, బీజేపీతో పరోక్షంగా కలిసిన ఫస్ట్ టర్మ్లో ఉన్న కేసీఆర్ దెబ్బతిన్నాడు. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా. రేపు టీడీపీకి కూడా ఈ తత్వం బోధపడింది అనుకో, అమ్మ బీజేపీతో ఉంటే మాకు నష్టమే జరుగుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ పక్కపోతారు. అప్పుడు ఏదో ఒకటి ఉంటుంది, మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని అంటారు, సెక్యులరిజం కొరకు అంటారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు, దీన్ని మేము అంగీకరించాం, మేము యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చారు, మాకు డిఫరెన్స్ ఉన్నాయి, ఏదో ఒక పొలిటికల్ పాయింట్ చెప్పి బయటకు వస్తారు. అందువల్ల ఇవాళ జరుగుతుందా, రేపు జరుగుతుందా, ఇండియా కూటమి వైపు చంద్రబాబు వెళ్తాడా, ఎన్డీఏ కూటమి వైపు స్టాలిన్ వెళ్తాడా, భారత రాజకీయాల 34 ఏళ్ళు మీకు ఇప్పుడు ఏం జరిగిందో చూస్తే ఎటైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు కదా.